ఉన్నది కదా అక్కడ పానగల్లు, అట్లా డ్యామ్ కట్టాలి. ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినంత ప్రేమ ఉంటుంది. ఆయనకు తగిన భార్య పాస్టమ్మ గారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాము కాబట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను క్రిస్మస్ అనగానే వద్దన్నా చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. చిన్నపిల్లలైతే క్రిస్మస్ అయిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు కదండి. చిన్నప్పుడు అట్లానే ఉంటుంది, పెద్దగా అయితే పలసపడతా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఫర్ ఎవ్రీబడి. కనుక క్రిస్మస్ అందరికీ చాలా సంతోషకరమైనటువంటి గొప్ప సమయం కదా. అమెరికాలో కూడా క్రిస్మస్ సీజన్ అనగానే టికెట్స్ చాలా కాస్ట్లీ అయిపోతాయి. ఎందుకంటే అందరు క్రిస్మస్కి వాళ్ళ స్థలానికి వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళడానికి సిద్ధపడుతుంటారు. కనుక ఇందాక పాప చెప్పింది, మరి ఈ సీజన్లో అయితే చాలా కాస్ట్లీ టికెట్. ఐ డోంట్ నో హౌ షీ కుడ్ మేక్ ఇట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. అందరూ చాలా మరి క్రిస్మస్ అనగానే సంతోషపడేటువంటి అద్భుతమైనటువంటి సమయం. కనుక ఈ క్రిస్మస్లో చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఎవరిది అండి? అందరు కొంచెం కొంచెం చెప్తే నాకు వినపడదు, ఒక్కరు కరెక్ట్గా చెప్పండి. స్త్రీలకు చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉన్నది. చాలామందికి ఈ మధ్య దయ్యం ఒక ఆలోచన పెడుతుంది తలకాయల. బైబిల్లో స్త్రీలను దేవుడు లెక్క చేసిండా? పురుషులదే చాలా ప్రామినెన్స్, చాలా ఇంపార్టెన్స్ కదా. ఆ స్త్రీలకు ఉన్నదా అని లోపల ఒకటి తొలుస్తూ ఉంటుంది పురుగు. దేవుడు అట్లాంటి పక్షపాతి కాదు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీబడి ఇన్ హిస్ పర్ఫెక్ట్ ప్లాన్. ఆయన పరిపూర్ణ చిత్తంలో ప్రతి ఒక్కరిని కూడా సృష్టించినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. స్త్రీలకున్న పాత్ర వాళ్ళకున్నది, పురుషులకున్న పాత్ర వాళ్ళకున్నది. ఎవరిది వాళ్ళకు దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, చూడండి, క్రిస్మస్ అనగానే మనకేం గుర్తొస్తుంది? వెరీ గుడ్, కేకు. అబ్బా గుడ్. ఇంకా ట్రీ, స్టార్, ఇంకా కొత్త బట్టలు లేవా? అబ్బా కొత్త బట్టలు ఉంటాయి కానీ అవి చెప్తలేరు. అంతా ట్రీ, స్టారు ఇదే చెప్తున్నారు. కొత్త బట్టలు, తర్వాత ఇంకా హ్యాపీనెస్, వెరీ గుడ్. పిండి వంటలు కదా, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కనుక అసలు ఈ క్రిస్మస్ దేవుడు ఆయన గొప్ప సృష్టికర్త అయి ఉన్నాడు. మన దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ క్రియేషన్. సమస్తమైన సృష్టి మన ముందు కనపడుతున్నదంతా కూడా ఆయన మాట చేత సర్వ ప్రపంచములను కలుగజేసెను. కాబట్టి చాలా గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు, మరి ఇదంతా సృష్టించినటువంటి దేవుడు, మరి దేవుడు చాలా అద్భుత రీతిగా స్త్రీని పురుషుని పురుషుని తన పోలిక చొప్పున సృష్టించినాడు. ఆ పురుషుని యొక్క పక్కటెముకలో నుంచి స్త్రీని చేసినాడు. ఆదామును ఎట్లా చేసిండు దేవుడు? మట్టితోని. హవ్వను ఎట్లా చేసిండు? రెండిట్లో ఏది స్ట్రాంగ్? కాబట్టి అయ్యో ఏంది, ఆడవాళ్ళకి చాలా రిగ్రెట్ ఉంటుంది. అరేమో గోడైతే బాగుండే, అది చూడు ఎంత మెత్తగా తన్నినా కూడా అడిగేటోడు లేడు, ఊకే తన్నులు తినాలా. అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు దినం రాత్రి కంట్రోలు, పెండ్లైనాక భర్తతోని బాధలు, అత్తతో బాధలు, ఆడబిడ్డతో బాధలు. ఏంది ఇదంతా నాన్సెన్స్ అసలు. నేను మోగోడిని అయిపోయి నలుగురిది అంతే బాగుండు అనిపిస్తుంది. కానీ దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ విజ్డమ్. హీ కెన్ ఎవర్ కమిట్ ఎ మిస్టేక్. ఆయన ఎప్పుడూ తప్పు చెయ్యడు. కాబట్టి దేవుడు స్త్రీలను స్త్రీలుగా, నేను స్త్రీలకు కూడా చెప్తున్నాను, ఏం భయపడకండి పురుషులు, దేవుని వాక్యం చెప్తున్నాను. దేవుడు స్త్రీని తన అనంత జ్ఞానంలో స్త్రీలుగా మనల్ని
నమ్మి సృష్టించినాడు. హల్లెలూయా. హీ హాస్ ట్రస్టెడ్ అస్. నమ్మినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చేసినాడు. ఈ గట్టి ఎముక గట్టిగా ఉంటే బాగానే ఉండేది, కానీ పాపము సర్పం యొక్క మాటలలో పడిపోయి ఏమైపోయింది? హవ్వ అంటే ఏంటండి? జీవము గల ప్రతి దానికి తల్లి. కాబట్టి దేవుడు చాలా గొప్ప స్టేటస్ ఇచ్చాడు. ఇందాక పాప అమెరికా నుంచి వచ్చి మాట్లాడింది కదా, అమెరికాలో ఉన్నోళ్ళకు పొద్దు నుంచి రాత్రి దాకా ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది, స్టేటస్. ప్రతి ఒక్కరికి బుర్రలో తిరిగేది ఏంటంటే స్టేటస్ స్టేటస్ స్టేటస్. H1, F1, గ్రీన్ కార్డా, సిటిజన్షిప్పా, ఓపీటీనా, ఏపీటీనా, ఇదే నడుస్తుంటుంది. ఎందుకంటే దాన్ని బట్టే వాళ్ళు అక్కడ ఉండేది ఉండకూడదు అంతా డిసైడ్ అవుతుంది కదా. చాలా గొప్ప స్టేటస్ ఇచ్చినాడు దేవుడు. కానీ హవ్వ దేవుడు జీవం గల ప్రతి దానికి తల్లిగా ఉన్నటువంటి అద్భుతమైన స్టేటస్ దేవుడు ఇస్తే ఏం చేసిందంటే, ఆఫ్టర్ ఆల్ చెత్త కొరకు, ఒక పండు కొరకు అంత పెద్ద గార్డెన్, అంత పెద్ద తోట దేవుడు ఇచ్చేసి అరే భయ్ ఎంజాయ్ అని చెప్తే వద్దు అని చెప్పిన ఆ ఒక్కదాన్ని ఆశించింది, పాపము చేసింది, మరణాన్ని సంపాదించింది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అది తిన్ననాడు నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు సెలవిచ్చినాడు. ఇదంతా తెలిసి కూడా డెలిబరేట్గా చేసినటువంటి తప్పు కదా. కాబట్టి అవిధేయత వలన పాపము చేసి మరణాన్ని మన కొరకు ఆస్తిలాగా సంపాదించింది హవ్వ. ఆడోళ్ళు హవ్వను ఒక టైంలో చాలా గుర్తు చేసుకుంటారు, ఇష్టం ఉన్నా లేకున్నా చాలా గుర్తు చేసుకుంటారు. ఎప్పుడో మళ్ళీ పాస్టర్మా మాట్లాడొద్దంటే మాట్లాడుతుంది. ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? అమ్మా తల్లి, నువ్వు చేసిన దానికి ఎంత బాధ వచ్చి పడింది మా నెత్తి మీద. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయ్యి ఆ బాధను కొంచెం తగ్గించడానికి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని ఇస్తున్నారు స్పైన్కి. ఏది ఇచ్చినా బాధనే. ఆ ఎపిడ్యూరల్ కొంచెం సేపు ఉంటుంది, దాని తర్వాత నొప్పి మజా తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి చాలా అందరూ తిట్టుకుంటారు ఆ అవ్వను, అబ్బా ఎంత గొప్ప మనిషి అన్నాడు ఎవడు లేడు. మనిషికి మరణాన్ని ఒక ఆస్తిగా ఆమె సంపాదించింది. నిత్య నరకము, నిత్య నాశనము, అండ్ ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి నిత్యత్వం కొరకు వేరు చేయబడినటువంటి భయంకరమైన స్థితి. కాబట్టి ఇంత సర్వ ప్రపంచాన్ని మాటతో చేసినటువంటి దేవుడు, బ్రహ్మాండములు ఆయనను పట్టజాలవు. అంత గొప్ప దేవుడు మరి మనిషి నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. మనిషిని మహిమా ప్రభావములు కిరీటముగా ధరింపజేసినాడు దేవుడు. సో దే వర్ కవర్డ్ విత్ హిస్ గ్లోరీ. ఆయన మహిమతో కప్పబడినటువంటి ఎక్స్ట్రాడినరీ స్టేటస్లో ఉన్నటువంటి ఆ మనుషులు పాపము చేయగానే ఆ మహిమ విడిచిపోయింది. తిరిగి ఆ మహిమలోకి తీసుకురావాలా, నరకంలో నుంచి మోక్షం ఇవ్వాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఒక మాట చేత సర్వ ప్రపంచాలని చేసినటువంటి దేవుడు మీకు రక్షణ కలుగునుగాక అంటే మనకు రక్షణ కలగదా? మళ్ళీ మాట్లాడుతున్నారే. రక్షణ కలగదా? కలుగుతుందా కలగదా? అక్కడే పప్పులో కాలేశారు. కలిగితే మరి అంటే అయిపోతుండే కదా. మాటతో సర్వ ప్రపంచం చేసిన దేవుడు మీకు రక్షణ కలుగునుగాక అని ఆడ కూర్చొని అంటే అయిపోతుండే కదా. యెషయా 6:2 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు శరాపులు తమ రెక్కలతో కళ్ళు కప్పుకొని స్తుతింపబడుచున్న ఆ మహిమలో ఉన్న దేవుడు ఒక మాట అంటే అయిపోతుండే కదా. మరి మాట అంటే రక్షణ వస్తే మరి అంటే అయిపోతుండే కదా, మరి ఎందుకు అనలేదు? వాట్ కుడ్ బి ది రీజన్? దేవుని వాక్యము హెబ్రీ 9:22 ఏమంటుందంటే, రక్తము చిందించనిది పాపక్షమాపణ కలుగదు.
మన భారతీయ వేదాలు కూడా ఏమంటున్నాయంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తము చిందించబడాలా, ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలా, ఆ పరమాత్ముడు తన్ను తాను స్వయంగా బలిగా అర్పించుకోవాలా, అటువంటి వాని రక్తమే మన పాపము నుంచి మనకి విడుదల కలుగజేస్తుంది అని వేదం చెప్తుంది. అర్థమైందండి? కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యోహాను సువార్త 25:26 మీరు చూడొచ్చు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించదమని ఉంది. ఆయన ఆత్మ అయిన దేవుడు రక్తాన్ని ఎలా చిందించగలడు? చిందించలేడు. కాబట్టి రక్తము చిందిస్తేనే నీకు నాకు రక్షణ ఉన్నది. కనుకని ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి ఆ గొప్ప దేవుడు రక్త మాంసములు గలవాడై ఈ లోకానికి రావాల్సిన అవసరత వచ్చింది. హల్లెలూయా. ఒక్క మాటతో రక్షణ వచ్చును కాక అంటే రాదండి, రాదు. దట్స్ వై గాడ్ బికేమ్ ఫ్లెష్ ఫర్ యువర్ సాల్వేషన్ అండ్ మై సాల్వేషన్. మీ రక్షణ నా రక్షణ కొరకు ఆయన మానవ రూపము ధరించవలసి వచ్చింది. హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు చిన్న గర్భములో మరి ఉండటానికి ఇష్టపడ్డాడు ఆ దేవుడు. చూడండి, మరియా ఉన్నది. మరియా ఒక కన్యక, ప్రధానము చేయబడ్డదామె. ఏం చేయబడ్డది? ప్రధానము చేయబడ్డది. ఉన్నట్టుండి ఒకరోజు దూత ఆమెకు ప్రత్యక్షమై, అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు ఒక కుమారుని కంటావు, గర్భము ధరిస్తావు అని చెప్తే ఆమెకు ఏం అర్థమైతే లేదు. నేను పురుషుని ఎరగని దాననే ఇది నాకెట్లా సాధ్యము అని షీఈ్ ఇన్ అట్టర్ కన్ఫ్యూజన్. మనందరము కూడా స్త్రీ పురుష యొక్క సంతానమై ఉన్నాం. మరి చూడండి, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. నాకు చదువు వస్తేనే ఇంకొకరికి నేను చదువు చెప్పగలను కదా. కనుక పాపరహితుడే పాప సహితుని రక్షించగలడు. హల్లెలూయా. పాపము లేనివాడే పాపములో ఉన్నవానిని విడిపించగల సమర్థుడై ఉన్నాడు, శక్తిగల దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన పుట్టుక మనలాంటి పుట్టుక కాదు, కానీ ఒక పెళ్ళి కానీ ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కనునని యెషయా 700 సంవత్సరాల ముందే ప్రవచించినాడు. యెషయా 7:14. కనుక పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరిస్తావు అని అంటే, మరియా ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైనా ఉండుంటే, అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రం ఏమంటదంటే, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని రాళ్లతో కొట్టి చంపాల. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని. ఇప్పటి సంగతి లేదు. ఇప్పుడు బైడెన్ పోయి ట్రంప్ వచ్చిండు. బైడెన్ వాళ్ళ డెమోక్రటిక్ వాళ్ళ యొక్క వ్యూ అమెరికాలో ఏంటంటే, ఏమన్నా చేయి, అంత ఎవ్రీథింగ్ అలౌడ్, ఆజాద్ వీజా, ఏమన్నా చేయి. కానీ ధర్మశాస్త్రం అట్లా ఒప్పుకోదు. కాబట్టి ఆమె ఏమన్నదంటే, దేవుడు సెలవిచ్చిన ప్రకారము నాకు జరుగునుగాక. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నది అని అంటే, షీ హ్యాస్ సైన్డ్ ఫర్ ఎ హై రిస్క్. ఏముందండి ఇందులో? హై రిస్క్. తెల్లారి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? స్త్రీకి శత్రువు ఎవరు? అబ్బా, ఎంత మంచోళ్ళు మీరంతా, భలే బాగా తెలుసు మీకు. స్త్రీకి శత్రువు స్త్రీలే. వెరీ గుడ్. అత్త కొడుకుకు పెళ్ళి కాగానే, అమ్మ మనవాడిని ఎప్పుడు ఇస్తావు అని అంటది. మనవాడినే కనాలి ఖచ్చితంగా, అదేదో దుకాణంలో దొరికితే వచ్చేటట్టు. మరి ఆమె కూడా ఆడ మనిషే కదా, మరి ఆమె ఎట్లా పుట్టింది? అదంతా ఏం లేదు, నువ్వు మనవాడినే కనాలి, అంతే, కొడుకునే కనాల. ముఖ్యంగా మన దేశంలో ఉన్నది దెయ్యం. కాబట్టి రేపటి నుంచి ఆరంభమవుతుంది ఆమె యొక్క సిలువ. ఏంటది? చూసినావా మరియా ఎంత మర్యాద కలదు అనుకున్నాం మనం. చూసినావా మరియా ఎంత పని చేసింది. అవునా? ఏం చేసింది? ఏం చేసింది, ఏం చెప్పాలి నాకు? అమ్మో, నాకు చెప్పడానికే నోరు వస్తలేదు. ఎంత భయంకరం అనుకున్నావు, అసలు నేను చెప్పలేను.
అవునా, ఇంత భయంకరమా, ఏమైంది 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 ఏమైంది, ఇదే నడుస్తుంది రేపటి నుంచి. తల ఎత్తుకోవడానికి కూడా వీలు లేనట్టి అవమానకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన వారలారా, రక్షణ ఉచితమే, క్రైస్తవ జీవితానికి వెల కట్టాల. అర్థమైందా? రక్షణ డబ్బులేం లేదు, దొరలేదు లేదు. మెట్ల మీద మేము శ్రీశైలంలో అయ్యగారు ఉద్యోగం చేశారు. నేను చూశాను ఒకరోజు, నేను ట్రావెల్ చేస్తుంటే ఒక ఆయనకు ముందు వెనక ఇటు ముందు నలుగురు ఇటు నలుగురు ఈ కార్పెట్ వేస్తున్నారు, దొర్లుతున్నాడు. మళ్ళీ ఆయన దొరలగానే మళ్ళీ నెక్స్ట్ దొరలడానికి మళ్ళా అట్లా దొర్లి 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 శ్రీశైలాన్ని పోయిండు ఆయన. అట్లాంటి బాధలు ఏం లేవు మనకు, పడాల్సిందంతా ఆయనే పడ్డాడు. కానీ క్రైస్తవ జీవితం జీవించడానికి మాత్రము చాలా వెల కట్టాల. అర్థమైందండి? కాబట్టి మరియా తన విధేయత, హవ్వ అవిధేయత శాపాన్ని మరణాన్ని తీసుకొస్తే మరియ విధేయత ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చింది. హల్లెలూయా! ఆమె రక్షణ తీసుకురావడానికి సాధనంగా మారింది. నిత్య జీవము మనకు కలగడానికి ఆమె ఒక సాధనంగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీలారా, మనందరము ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉంటే చాలా చాలా దేవుడు దీవిస్తాడు. ఏంటి? తగ్గింపు, విధేయత. విధేయత విధేయత కలిగిన మరియని బట్టి ఈ లోకానికి రక్షణ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి పాపము ప్రధానము చేసుకున్నటువంటి యోసేపు కూడా వదిలిపెడతాం అనుకున్నాడు, కానీ దేవుడు గాడ్ ఇంటర్ఫియర్డ్ అండ్ దెన్ హీ టోల్డ్ నో, ఆమెలో ఏ తప్పో లేదు. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ నింద వచ్చినా అవమానం వచ్చినా నమ్మదగిన దేవుడు మన జీవితంలో తప్పక ఇంటర్ఫియర్ అవుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని వాక్యంలో ఉండి ఎక్కడ అవమానం నొందిటివో అక్కడ నీకు రెట్టింపు ఘనతనిస్తానంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మరియా విధేయతను బట్టి లోకానికి రక్షణ వచ్చింది. కనుక క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇట్స్ ఆల్ మేకింగ్ ఫన్, ఎక్సైట్మెంట్, చాలా ఎగరడము, దునకడము, శాంతా క్లాసు, ప్రజెంట్స్, ఇదే తలకాయలు తిరుగుతుంటుంది. కోడి కూర వండాలన్నా, బిర్యానీ వండాలన్నా, ఏం చేయాలా, ఏం సంగతి, ఏ బట్టలు కొనుక్కోవాలా, సంవత్సరం అంతా కానంత ఖర్చు డిసెంబర్ నెలలనే అవుతుంది. అవునా? కరెక్ట్ చెప్తున్నా కదా? ఇదంతా ఉంటుండగా క్రిస్మస్ అంటే ఏంటి అని మనకు అర్థం కావాలని దేవుడు కోరుతున్నాడు. క్రిస్మస్ అంటే పరిశుద్ధత. ఏంటండి? పరిశుద్ధత. మరియ లోపల ఆ పరిశుద్ధతను దేవుడు చూసే ఆమెను ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 1 పేతురు 1, ఎవరైనా వాక్యం చదివేవాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు దయచేసి చదివి నాకు సహాయం చేయండి. 1 పేతురు 1:16, హెబ్రీలకు రాసిన పత్రిక 12:14. 1 పేతురు 1:16. కాగా నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా! నేను పరిశుద్ధుడని ఇప్పుడే చెప్పినా కదా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దినం రాత్రి పరిశుద్ధుని యొక్క రక్తమే మనల్ని పాపం నుంచి విడిపించగలదు, ఇంకెవరిది కాదు. కాబట్టి దినం రాత్రి స్తుతింపబడుచున్న ఆ దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. మనం పడుతున్న బాధ అంతే ఎందుకండి? చాలా మంచి వాళ్ళు మీరు, సోమరోలు కాదు, చాలా చురుకైన వాళ్ళు. ఎంత పొద్దున్న వచ్చిందంటే గ్రేట్. పొద్దునే ఒక పాస్టర్ మాట్లాడింది నాతోని, ఎన్ని గంటలకు చర్చ అంటే చెప్పిన నేను, అబ్బా ఇంత పొద్దున వస్తారే అన్నది. వస్తుండ్రే అని చెప్పిన. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి మంచిలు వస్తాడు చూస్తూ ఉన్నా నేను. చాలా చురుకైన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు మీరు, సోమరోలు కాదు. వెరీ గుడ్. గాడ్ లవ్స్ సచ్ పీపుల్. దేవునికి ఇటువంటి వారు, చురుకైన వారు చాలా ఇష్టం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. మన చూపులో పరిశుద్ధత, మన హృదయంలో పరిశుద్ధత, మన మాటలో పరిశుద్ధత, మన ఆలోచనలో పరిశుద్ధత. అది ఏమో ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ ఆఫ్ రాదండి. దానికోసము ప్రయాసపడాల. వాక్యం చదువుతుండాలా,
వాక్యము దేవుడై ఉన్నాడు కనుక క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. తప్పు చెయ్యాలా అని అనిపించినగానే సర్కస్ పోయినరా ఎప్పుడన్నా మీరు? ఇట్లా లైట్ ఇట్లా ఫోకస్ అవుతుంటుంది కదా, చూసిండ్రా? అట్లనే ఏమైనా చేయాలనగానే ఆ వాక్యం ఏం చేస్తుంటుంది, ఇట్లా ఫ్లాష్ అవుతుంటుంది. హల్లెలూయా. మేమంతా ఏం దేవదూతల్లాగా పుట్టలే, మనుషులమే మేము కూడా కదా. అన్ని స్టేజెస్ నుంచి వచ్చినటువంటి జీవితమే. సిటీలో నేను ఏకైక కుమార్తె నా తల్లిదండ్రులకి. ఇంకెవరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరు లేరు. మా అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు. మా అమ్మ 1965లో బీఎడ్ చేసింది. ఈ కాలంలో అందరూ బీఎడ్ అని చేస్తున్నారు. మా అమ్మ 1965లో షీ వాజ్ బీఎడ్. ఒక గస్టెడ్ హెడ్ మిస్టర్గా పనిచేసింది మా అమ్మ. కాబట్టి ఒక్కదాన్ని బిందాస్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉండే, కానీ దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా అట్లా కంట్రోల్ చేస్తూ అద్భుతంగా ఆయన కొరకు పెరగడానికి దేవుడు సహాయం దయచేసినాడు. హల్లెలూయా. సిటీలో ఉన్నాను కానీ నిజంగా చెప్తున్నా, నేను చదివే స్కూలు కాలేజ్ చుట్టూ థియేటర్లే. చాలామంది అనుకుంటారు ఇప్పుడు మీరు ఈ లెవెల్కి వచ్చి పరిశుద్ధత ఇదంతా మా స్టేజ్లో ఉంటే ఏమేమి శోధనలో మీకేం తెలుసు అంటే మీలాగా ఉన్నాకనే ఇట్లా అయినా నేను. అర్థమైందా? ఫ్రెండ్స్ అందరు పోతుండ్రు. సినిమా కొత్తగా వచ్చిందంటే మొత్తం పోతారు. ఇటు అటు అటు ఇటు అన్నీ ఇంకా అవన్నీ టాకీస్ల పేర్లు నేను ఎందుకు చెప్పాలి, కానీ చుట్టూ అయ్యే అందరు పోతే నేను ఒక్కదాన్ని బడిలో కూర్చొని ఉంటుంటే, కాలేజీలో కూర్చొని ఉంటుంటే. అట్లా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు అంటే చాలా నీచంగా ట్రీట్ చేస్తారు. క్రైస్తవులు అనగానే క్యారెక్టర్లెస్ పీపుల్ అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. ఈ సినిమాలలో కూడా ఎవరైనా చెడ్డ దాన్ని చూపించాలంటే దానికి మేరీ, రీటా ఇట్లాంటి పేర్లు పెడతారు. కాబట్టి రోషం తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలా? రోషం. ఏం రోషము? లోకం మనల్ని చూసినప్పుడు అబ్బా ఇది ఆ క్రైస్తవత్వం అంటే ఇట్లా బతుకుతారా అని ఆలోచించాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పాడు కదా, నా బిడ్డ అమెరికాలో మాస్టర్స్ చదివింది. కాబట్టి ఆమెను చూసినప్పుడు అందరూ బాయ్స్ పాపం డైరెక్ట్గా అనలేక, జోయనా నీలాంటి భక్తి గల పిల్ల మీ ఫ్యామిలీలో ఉంటే మా కొరకు చూడవా 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 ఇదే మాట. ఇక ఇదంతా అయినాక కోర్స్ అయిపోయింది, అమ్మ నువ్వు వచ్చేసేయాలి. ఎవరు అన్ని డబ్బులు పెట్టి ఆడికి పంపించినాక ఎవరు వెనక పిలవాడు. దేవుడు నాకు చెప్పిండు పిలవమని, పిలిచిన వెనక్కి వచ్చేసేయని. ఎక్కడ పోయినా అదే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను నా బిడ్డకు పోయేటప్పుడు రాసినాను ఒక పేపర్ మీద, డోంట్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్. The very moment you think you are not going to fall, that is the while of the devil, and that is the time you are going to fall అని రాసిన. అంటే నేను పడిపోను అని ఎన్నడూ అనుకోబాకు నువ్వు. అది ఒక మోసము, సాతాను యొక్క మోసం. ఏ నిమిషం అయితే నువ్వు నేను పడిపోను అనుకుంటావో ఆ నిమిషమే ఇరగబడతావు, జాగ్రత్త అని ఇక్కడ బైబిల్ ఇట్లా తెరవగానే ఫస్ట్ ఆడ పేపర్లో రాసి పెట్టిన. అది ఇప్పటిదాకా ఆమెకు దగ్గర ఉందనుకుంటా. రాసి పెట్టి పంపించిన. పోయేటప్పుడు చెప్పింది, మమ్మీ నాన్న నన్ను నమ్మి పంపిస్తున్నారు, అట్లానే నేను వెనక్కి వస్తాను అని చెప్పింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అక్కడ పోయినాక అండి విచ్చలవిడి జీవితం. అమ్మ లేదు అయ్య లేదు, బిందాస్. ఎవడికి ఏమి ఇష్టం వస్తే అది చేస్తారు. ఈమె పొద్దున సాయంత్రం ఏడుస్తూనే ఉంటుంది. మమ్మీ నాన్న అమ్మమ్మ ఏడుస్తూనే ఉంటుంది. అరే ఏంది జోయానా, మొన్నటిదాకా అమ్మ నాయనతోనే ఉన్నావు, పొద్దాక అమ్మ నాయన అమ్మమ్మ అంటావేంది నువ్వు అంటే, వాళ్ళకంటే గొప్ప ఫ్రెండ్స్ నాకు ఎవరు లేరు. పొద్దున వెబ్ క్యాము, సాయంత్రం వెబ్ క్యామ్, పొద్దున వెబ్ క్యాము, సాయంత్రం వెబ్ క్యాము, ఏడుపు తూడుపు, ఈ అన్నిటి మధ్యలో అద్భుతమైన మార్కులు కూడా తెచ్చుకుంది. హల్లెలూయా. వెనక్కి పిలిచిన, అంత డబ్బు పెట్టి పంపించి లోన్ తీసుకున్న. అది కూడా చెప్పాడు కదా పాస్టర్ గారు, చాలా పెద్ద ఉద్యోగం. కూర్చున్న చోట కావలసినంత డబ్బు నీళ్లలాగా ప్రవహిస్తుంది, మామూలుగా కాదు. చీఫ్ ఇంజనీర్ ఒకటే కాదు, హీ బికేమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. దాని తర్వాత నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్, తెలంగాణలో ఉన్న నార్త్ స్టేట్స్ అన్నిటికీ హీ వాజ్ డైరెక్టర్ హెచ్ఆర్. డైరెక్టర్ హెచ్ఆర్ అంటే సస్పెండ్ అయినటువంటి ఇంజనీర్స్, సస్పెండ్ అయినటువంటి వారి మీద ఎంక్వైరీ చేసి
వాళ్ళు చేసిన యాంటీ కరప్షన్, వాళ్ళు ఏదైతే వాళ్ళను పట్టుకొని సస్పెండ్ చేసి పెడతారో అటువంటి వాడి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఉద్యోగం ఉండాలా ఊడిపోవాలా అని ఇదంతా ఆయన చూడాలి. కాబట్టి కట్టలు డబ్బులు తీసుకొచ్చి, సార్ ఎందుకంటే ఉద్యోగం లైఫ్ అండ్ డెత్ అది, సార్ కొంచెం చేయండి సార్ తీసుకోండి సార్. ప్రియమైన వారలారా, నమ్మండి, ఒక్క దినం కూడా ఆ డబ్బు మీద ఆశ నాకు కలగలేదు, ఆయనకు కలగలేదు. హల్లెలూయా. అట్లా కలగకుండా ఉండడానికి సహాయపడ్డది ఆయన. మా గొప్ప సంగతి ఏమీ లేదు. అర్థమైందా? ఎప్పుడు ఒకటే మాట చెప్తుండా, అయ్యా నా చేతనైనంత నేను మీకు చేస్తాను, కానీ నేను ఈ డబ్బులు తీసుకునే మనిషిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అయ్యగారి తమ్ముడు జెఫన్యా మా ఇంటికి వచ్చాడు. పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నాం, ఉన్న ఇంటికి పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నాం. ఇక్కడే దగ్గర పట్ల గూడెమని వినుంటారు మీకు పాస్టర్ గారి ద్వారా, అది మా పితరుల స్థలం. అక్కడ మాకు కొంత భూమి ఉండింది మా అమ్మగారిది. సో దాన్ని అమ్మి పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టినాం. జెఫన్యా వచ్చి చూసి చిన్నమ్మ ఒక ప్రశ్న ఉంది అడగమంటారా అన్నాడు. అడుగు నాన్న, ఏంటి సంగతి అంటే, చిన్నాన్న ఇంత పెద్ద ఉద్యోగం చేసి గూడెంలో ఉన్న భూమి అమ్మితే తప్ప ఫస్ట్ ఫ్లోర్ కట్టలేని పరిస్థితి ఏంటి అన్నాడు. అంటే నేనన్నా, అదే మా సాక్ష్యం నాన్న అన్న నేను. అదే మా సాక్ష్యం నాన్న, దట్ ఈజ్ అవర్ వే ఆఫ్ లైఫ్. జీతం మీద బతికినాము, అందులో పేదల్ని వాళ్ళని వీళ్ళను ఎంతోమందిని ఇంట్లో పెట్టుకొని చూసుకున్నాము. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, మా మీద ఉన్న బాధ్యతలు ఇవన్నీ చేయడానికి దేవుడు కృప దయచేసినాడు. ఆ డబ్బును ఎప్పుడు ఆశపడలేదు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. ఒకసారి అయ్యగారు పండుకుంటే కలలో సైతాన్ వచ్చి మాట్లాడుతుందంట, నువ్వెంత తెలివి తక్కువడివి, ఒక్క సంతకం పెడితే ఇన్ని డబ్బులు వస్తాయి నీకు, పైసల కోసం ఇంత కటకటలు ఆడుతున్నావు, నీకు బుద్ధి లేదు అన్నదంట. వచ్చి పొద్దున్న లేచి మా ఆయన చెప్తున్నాడా, మేడం ఇట్లా అంటుంది అంటే, ఎందుకు అయ్యా దాన్ని మాట్లాడనిచ్చినావు, సైతాన నా ఎనుక్కుపో అని చెప్పాల్సి ఉంటుంది కదా అన్న. అంటే ఈసారి వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. ఆ సంతకానికి విలువ ఇచ్చిన వాడు ఎవరు? ఆయన. హల్లెలూయా. ఆయనకు నమ్మకంగా బ్రతకాల. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్, పరిశుద్ధత. చాలామంది యేసుక్రీస్తు పుట్టినాడు సీసమూత తెరిచినాడని తీసి తాగుతారంట. ఇది నిజము, నేను చెప్పేది జోక్ కాదు. ఒకరోజు క్రిస్మస్ రోజు మా వారి పెద్ద కాంట్రాక్టర్, ఆయన మేజర్, ఆయన క్రిస్మస్ రోజు అయ్యగారిని కలవడానికి వచ్చాడు. కలిసి ఒక బాక్స్, ఇంత కార్టూన్లో బాక్స్ వదిలేసిపోయిండు. ఆయన పోయినాక మేమేమనుకున్నాం, అదే పండ్లో ఫ్రూట్సో గిట్సో పండ్లకు వచ్చిండు కదా, తీసుకొచ్చిండు ఏమో అని తీసి చూస్తే అందులో హై క్లాస్ ఇంపోర్టెడ్ లిక్కర్ బాటిల్ ఉంది అందులో. అది చూడగానే మా ఇద్దరికి గుండె జల్లుమన్నది. అమ్మో, ఇది ఒక్క నిమిషం మన ఇంట్లో ఉండడానికి లేదంటే పాపము, డ్రైవర్ కూడా లేడు. వెంటనే దాన్ని కారులో వేసుకొని తీసుకుపోయి ఆఫీస్లో పడేసి ఇంటికి రావడం అయింది. హల్లెలూయా. చాలామంది వెంటబడేవారు, ఏం జాన్ ప్రకాష్ నీ జంజం ఊడిపోతుందా, తాగితే ఏమవుతుంది ఏమనకుండా పాపం స్మైల్ ఇచ్చి అనకుండా వాళ్ళందరూ మత్తులోకి ఎక్కినాక ఈయన మెల్లగా ఇంటికి వచ్చి, మేడం పప్పన్నం పెట్టు అనేవారు. అయ్యో, అంత పెద్ద స్టార్ హోటల్ పోయినావు కదయ్యా, కొంచెమన్నా తినొచ్చు కదా. వాళ్ళ మధ్యలో తినడానికి ఇష్టం లేదు, పప్పు అన్నం పెట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే తగ్గింపు. క్రిస్మస్ అంటే ఏంటండి? తగ్గింపు. చూడండి, ఫిలిపీలకు రాసిన పత్రిక 2:7 త్వరగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. చాలామంది అంటారు, ఏమండి మీకు దేవుడు ఇంత పరిస్థితి ఇచ్చిండు, మీరు ఇంత తగ్గించుకుంటారంటే నాకు చాలా సిగ్గేస్తుంది. ఆ మాట వినటానికే సిగ్గేస్తుంది. ఎందుకంటే అరే, అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అంత తగ్గించుకుంటే మనమేంది ఉట్టి పెంట కదా. వీఆర్ ఓన్లీ డస్ట్. ఈరోజు ఏ భూమి మీద నడుస్తున్నామో రేపు ఆ భూమి మనకు కప్పుగా మారబోతుంది.
అర్థమైందా? అది రోజు గుర్తుపెట్టుకుంటే ఎచ్చులు కొట్టలేవు, ఎచ్చులకి స్థానం ఉండదు. దేవా మన్నై ఉన్నాను, మట్టిలోకే పోతాను. రోజు గుర్తుపెట్టుకోవాలి. మన్నైనాది వెనకటి వలనే మరలా భూమికి తప్పక చేరున్. మన్నైనాది వెనకటి వలనే మరలా భూమికి తప్పక చేరున్. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవు నీలా సియోను మరువకు నీ ప్రభుని. గతించిపోవు నీలా సియోను మరువకు నీ ప్రభుని. తంబుర సితారతో నా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. హల్లెలూయా, హల్లెలూయా. దాచపల్లిలో ఒక దగ్గర చర్చిలో వాక్యం చెప్పమని నన్ను పిలిచారు. నేను చాలా సంవత్సరాలు నా దగ్గర అమ్మాయి ప్రసన్న, ఆమె పేరు, 7 సంవత్సరాలు నా దగ్గర పెట్టుకొని తండ్రి లేని పిల్ల ఇట్లా వాటిలో చాలామందిని చూసుకున్నా. ఆ పిల్ల ఊరు అదే కాబట్టి నాతో పాటు వచ్చింది. అది ఒక గుడిస. నేను అలా పోతుంటే నన్ను వెనక గుంజుతుంది. ఏమైంది నీకు అంటే, ఇందులోకి ఎట్టపోతారు మీరు అంటుంది. బుద్ధి లేని అందా అని చెప్పిన. ఏంది అంత గొప్ప దేవుడు వస్తుంటే మీరెట్టపోతారు అని నన్ను గుంజుతాడు. నువ్వు ఉన్నాడు, నేను కూడా ఉన్నాడు. ఎక్కడికైనా పోవడానికి ఇష్టమే నాకు. ఎంత పెద్ద కాంగ్రిగేషన్ అయినా సంతోషపడతా, గుడిసెకు పోవడానికి కూడా అంతనే సంతోషపడతా. ఏంటంటే ఆయననే అంత తగ్గించుకుంటే మనమెంతటోళ్ళము. డస్ట్ వీఆర్ అండ్ డస్ట్ దౌ షalt రిటర్న్. కాబట్టి ఎచ్చులు కొట్టడానికి ఏమీ లేదు. తెలివి ఉందా? అది ఇచ్చినోడు దేవుడే. నీ సొంతగా సంపాదించుకుంది ఏమీ లేదు. చక్కగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, అది కూడా దేవుడు ఇచ్చిందే కదా. డబ్బులు ఉన్నాయా, దేవుడు భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే, ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి దేని మీద నువ్వు అతిశయించడానికి ఏముంది? జ్ఞాని ఇర్మియాలో 9:23 ఉంటుంది. జ్ఞాని తన జ్ఞానమందు, శూరుడు తన బలమునందు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు, కానీ నేనే దేవుడనని తెలుసుకున్న దాన్ని బట్టి అతిశయించండి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించు. నా అతిశయ కారణం ఇప్పటి నుంచి కాదండి, యంగ్స్టర్ లాగా ఉన్నప్పటి నుంచి. చాలామంది క్రైస్తవులు అనగానే చాలా నీచంగా చూస్తారు. నాకంతా బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు. నా ప్రార్థన నేను చేసుకుంటుంటే వాళ్ళందరూ సినిమా కబుర్లు చెప్పుకుంటుంటే నేను మంచిగా దేవుని పుస్తకం పట్టుకొని చదువుతుంటే వాళ్ళ మధ్యలో, అబ్బా సువాని ఇంతమంది ఇన్ని మాట్లాడుతుంటే ఎట్ట చదువుతావు అంటే అట్టనే చదువుతుంది, దేవుడు నాకు కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఇస్తాడు అని చెప్తుంటే. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారలారా, ప్రతిదీ ఇచ్చేవాడు ఆయననే. కాబట్టి ఇచ్చిన వారిని మహిమపరచాలి, కానీ మనము ఎచ్చులు కొట్టడానికి ఏమీ లేదు. క్రిస్మస్ అంటే తగ్గింపు. అంత గొప్ప దేవుడు తగ్గించుకున్నాక యూ అండ్ ఐ ఆర్ నథింగ్. భయపడకుడి. క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటండి? భయపడకుడి. ఎన్నో భయాలు ఉంటాయి జీవితంలో. అయ్యో ఏమైపోతుందో, రేపు నా జీవితం ఏమైపోతుందో, ఇదేమైపోతుందో, అదేమైపోతుందో, ఇది ఎట్లా అవుతుందో, అది ఎట్లా అవుతుందో, పిల్ల పెండ్లు ఎట్లా అవుతుందో, ఆరోగ్యం ఏమైపోతుందో, ఎన్నో భయాలు. కానీ వాక్యం నిండా 366 సార్లు ఒకటి లీప్ ఇయర్ కోసం కూడా రాయబడింది. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. భయపడకుడి, భయపడకుడి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. భయపడకుడి. క్రిస్మస్ అంటే కాబట్టి అమ్మ నాయన కలిసి ఏ అన్యుని పట్టిస్తాడో అనే భయం అవసరం లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎనీబడి. హల్లెలూయా. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము చేయగల సమర్థుడై ఉన్నాడు. భయపడకము, దిగులు పడకము, నీకు సహాయం చేయువాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అనే గొప్ప దేవుడు యెషయా 41:10. హల్లెలూయా. భయపడాల్సిన అవసరము లేదండి. అర్థమైందా మీకు? నా రెండో బిడ్డ పరీక్ష వస్తుందనగానే, పరీక్ష వస్తుందని ఎట్ట తెలుస్తుంది అంటే, నెత్తికి బాగా నూనె పెడుతుంది, పాత బట్టలు వేస్తుంది, వేసి మమ్మీ
ప్రార్థన చేయి మమ్మీ అంటే ఇంట్లో ఉన్న అందరితో నువ్వు ఉపాసం ఉండు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన నేను అంటుంటే బానీ ఇది ఎగ్జామ్ భక్తే నిజంగా భక్తే అని భయం. మార్కులు ధారాళంగా వస్తాయి. ఇంటర్మీడియట్లో 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటే 9 రాసి వస్తుంది, 4 ఎక్స్ట్రా ఏదైనా చూసుకోని, కానీ భయం మాత్రం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, క్రిస్మస్ అంటే భయపడకుడి. దేవునికి మనం గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ప్రజలందరికీ, క్రైస్తవులకే కాదు కానీ లోకంలో ఉన్న వారందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, సంతోషం. క్రిస్మస్ అంటే ఏంటండి? సంతోషం, ఆనందించుడి. కొంతమందిని చూస్తే ఊరికే ఏడుస్తారు, ఏడ్చేదే భక్తి అనుకుంటారు. చాలామంది ఏడ్చి వేరేటోళ్ళు కూడా వాళ్ళని చూసి వీళ్ళు ఏడవడం మొదలుపెట్టిండ్రు, ఏడిస్తేనే భక్తి అని. ఏడ్చేటప్పుడు ఏడవాలా? మనుషులు మన ముఖాన్ని, మన సంతోషాన్ని చూసి అనుకోవాలా, అరే భయ్ వీళ్ళకి ఏం తక్కువ లేదు, నిజంగానే ఏం తక్కువ లేదు, ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడు అయి ఉంటే ఏడుపు ముఖం ఎందుకో? హల్లెలూయా. సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేని గురించి చింతించకూడి, ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపములతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇక్కడ ఊరికే నిలబడి ప్రసంగం చేయడం చాలా ఈజీ అండి. ఇందాక పాస్టర్ గారు చెప్పారండి, ఒక్కొక్క దెబ్బ తగులుతుంటే దాని మజా ఎట్లుంటుందో అనుభవించేవాడికే తెలుసు. మరి చాలా మంచి వెల్నిట్ ఫ్యామిలీ మాది. అట్లా నేను దేవుని కృపను బట్టి నా సంసార జీవితాన్ని నేను అట్లా కొనసాగించుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఒక్కతే కూతుర్ని, నాకు 6 మంది ఆడపడుచులు, నా భర్త ఏకైక కుమారుడు, నేను ఏకైక కుమార్తెను, అత్త మామ. ఇందులో పెట్టి దేవుడు, అమ్మ నీ భక్తి నీతి ఎంత ఉంటుందో ఇప్పుడు నేను చూస్తా. పుట్టి బైబిల్ చదవగానే అయిపోలే, టెస్ట్ పెడుతుంటాడు దేవుడు. అర్థమైందా? పెళ్ళి కాకముందు అమ్మ నీకెంతమంది ఆడబిడ్డలు అంటే 6 అంటే నాకు అర్థమైంది ఎందుకు కొట్టుకుంటారు వీళ్ళు గుండె. ఎందుకంటే మనకు తెలిసిందంతా దేవుడు, దేవుని సేవ, చదువు, చర్చు, ఇదే తెలుసు మనకి. ఎందుకు కొట్టుకుంటున్నారు అనుకున్నా. పెళ్ళి అయినాక ఆ మజా ఏంటిదో అర్థమైంది. అర్థమైందండి? హల్లెలూయా. ఆ మజా ఏందో అర్థమైంది. కానీ దేవుడి దగ్గర చెప్తుంటే, అయ్యా ఇది నేను భరించగలనని నువ్వు నాకు పెట్టినావు, భరించడానికి నాకు కృప దయచేయి. ఎప్పుడు నా సాక్ష్యం పోగొట్టుకోలేదండి. చాలా ఆటుపోట్లు తిన్నా నేను, భయంకరమైనవి, అసలు జీవితంలో ఊహించని ఎన్నో తగిలినాయి. కానీ ఎప్పుడు నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకోలేదు. ఎప్పుడు నేను ఒకటే అనుకుంటే, నా నోరు చూడండి, మా ఇంటి పేరు కొత్తపల్లి. ఇప్పుడు పాస్టర్ గారి తల్లి కూడా కొత్తపల్లి ఆమె. మాకు రక్తంలోనే ఏముంటుంది తెలిసినా, అన్ని వకీల్ పాయింట్లు వేసే అంత ఉంటుంది మా రక్తంలో. ఏ వకీల్ పనికిరాడు, అట్ట సిస్టమాటిక్ ఆర్గ్యుమెంట్ వస్తుంది మాకు. అది మా బ్లడ్లోనే ఉంటుంది. అర్థమైందా మీకు? కానీ అదంతా పక్కన పెట్టి నోరు మూసుకొని, అయ్యా నువ్వే చూసుకో, అయ్యా ఇదన్నా మీ అందరికీ ఇది ఒక పెద్ద ఏమంటారు గొప్ప అడ్వైస్ అండి. నోరు తెరిచినందుకు గొప్ప కార్యాలు అయితే అనుకుంటాం, నోరు తెరిచినందుకు అంతా మొత్తం పాకం చెడిపోతుంది. అర్థమైందా? మైసూర్ పాకు, అరసల పాకం తెలుసు అనుకుంటాం మీకు. ఆ పాకం చెడిందంటే ఇంక అంతే వేస్ట్, అది రాళ్ళలాగా అయిపోతాయి. అర్థమైందా? కాబట్టి పాకం చెడుతుంది. ఎంత తెలివి ఉండని ఏముండని. నా మనవడు రక్తంలో ప్రవహిస్తుంది, అది 4 years ఉన్నాడు. దినం రాత్రి ఆయనకి కూడా దేవుడు 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 వీడియోలే చూసేది. తిండి సరిగా తినాడు, ఒక దోశ ఒకటి చక్కగా తింటాడు, ఇంకా మిగతా ఏమి మటన్లు గిగన్లు పెద్ద తినాడు. వాళ్ళ అమ్మ అన్నదంట, చూడు జేసన్ వాడి పేరు, చూడు జేసన్, దేవుడు నీకు ఇంత ఇచ్చిండు కదా తినమని, నువ్వు తినవు. ఎంతమంది లోకంలో తిండి లేని పిల్లలు ఉన్నారు, అట్లా బాధపడుతూ ఉన్నప్పుడు నీకు ఇస్తే కూడా నువ్వు తినడం లేదని దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా నేను చూసి అన్నదంట. అంటే వీడు అంటాడు, 4 ఏళ్ళే ఉన్నాడు, నో మమ్మీ, గాడ్ ఈజ్ హ్యావింగ్ సఫిషియంట్ ఫుడ్ విత్ హిమ్. దట్ బాయ్ గేవ్ జీసస్ 5 loaves and 2 fishes. He has got lot of food, he will give those children.
హీ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ మీ అంటాడంట. అంటే ఆ చిన్నపిల్లడు యేసుప్రభుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిండు కాబట్టి అవి చాలా ఆహారం యేసుప్రభు దగ్గర ఉన్నది అట్లాంటి పిల్లలకి ఇవ్వడానికి. నన్ను చూసి ఆయన ఏం బాధపడడు, ఫీల్ అవ్వకు అంటున్నాడంట. ఇమ్మీడియట్ స్పాంటేనియస్ జవాబు. ఇది ఆయన రక్తంలో ప్రవహిస్తుంది అన్నమాట, వకాలత్. ఒకసారి మా సిస్టర్కి ప్రాబ్లం ఉంటే ఒక వకీల్ని పిలిచినాం. చాలా వెల్ నోన్ అడ్వకేట్ ఆయన. అయితే ఆయనను కూర్చోబెట్టి నేను మాట్లాడుతుంటే ఆయన విని ఏమన్నాడు తెలిసిన, आपके सिस्टर को खाली सर्टिफिकेट नहीं है, జబర్దస్త్ వకీల్ హై, ఓ జో బోల్తే ఓ సునో అని వెళ్ళిపోయిండు. మీ అక్కకు సర్టిఫికేట్ ఒక్కటే లేదు, జబర్దస్త్ వకీలు, అది ఏం చెప్తుందో అది విను, నేను పోతా, నా అక్కర్ నీకు లేదని వెళ్ళిపోయిండు. కానీ ఇదంతా కూడా అక్కరకు రాదు. అర్థమైందండి? అనుకోవాలా, ముఖాలు మాడిచి ఏడిచి తుడిచి అయ్యేది ఏం లేదు. అయ్యా నువ్వు ఉన్నావని సంతోషంగానే నన్ను చూస్తే అందరూ అనుకుంటా, అరే ఈమెకి ఏం తక్కువ, ఇంత పెద్ద ఇంజనీర్, నువ్వు ఒకతే బిడ్డ, అసలు బిందాస్ లైఫ్ ఏమది అనుకుంటారు పాపము అమాయక జీవులు. లోపల ఏమేమి అయ్యేది మనకే తెలుసు. ఎందుకంటే ఎప్పుడు సంతోషంగానే కనపడతా. హల్లెలూయా. క్రైస్తవ జీవితము, క్రిస్మస్ అంటే సంతోషం అండి. క్రిస్మస్ అంటే సమాధానం. భూమి మీద తనకిష్ట లూకాసు వార్త 2:14 ఉంటుంది, ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం. లోకంలో ఉన్న వాళ్ళు అనేకులు కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, శాంతి లేక, లోపల శాంతి లేదు, ఎన్నో రకాలుగా స్ట్రగుల్ అవుతుంటారు శాంతి పొందడానికి. యేసు ప్రభు ఏమంటాడంటే, శాంతి నేను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. సమాధానకర్త అయిన సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. సమాధానం ఇవ్వడానికే క్రీస్తు ఈ లోకంలో మన కొరకు జన్మించినాడు. ఆయన తండ్రితో మనల్ని, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా ఆ దేవునితో, తండ్రితో మనల్ని ఏం చేసినాడు? సమాధానపరిచినాడు. హీ హాజ్ రికన్సైల్డ్ us విత్ గాడ్ ద ఫాదర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ ఆల్సో హీ హెస్ గివెన్ us ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సైలింగ్ పీపుల్ టు గాడ్. మనుషులను దేవునితో సమాధాన పరిచేటువంటి పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనండి వీళ్ళంతా ఇంత కష్టాలు పడి ఇంత చదువులు చదివి సేవ చేస్తున్న కారణం అదే, మనుషులను దేవునితో సమాధానపరచడానికి. సిలువ ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడనే ఉన్నది ఎదురుగా పైననే. సిలువ ఇట్లా నిలువుగా ఉన్నది. ఏంటి అంటే మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధం. హల్లెలూయా. మనకు దేవునితో కనెక్షన్ కరెక్ట్గా ఉండాలంటే ఎవ్వరి మీద ఏమి పెట్టుకోవటానికి వీలు లేదు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేనండి చాలా మంచిదాన్నండి, నా జోలికి వస్తే మాత్రము నాకు నడవదండి, నా జోలికి రావద్దు, అంతసేపు నేను దేవదూతనే. జోలికి వచ్చినప్పుడే నీ గొప్పతనం కనపడాలా, నీ క్రైస్తవ జీవితం, నీ క్రీస్తు నీలో నుంచి కనపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ అండి చెప్పినా కదా, ఆ కాలంలో ఆమె MA BEd చదివింది. మొన్న 86 సంవత్సరాలు ఆమె ప్రభు దగ్గరికి పోయి 1 year అవుతుంది. చాలా గొప్ప దైవజనురాలండి. షీఈ్ ఎ గ్రేట్ సోల్ విన్నర్. ఆత్మలను హెడ్ మిస్టర్స్గా పనిచేస్తూ కూడా ఎంతోమంది ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. మా నాన్నగారు బహు కోపిష్టి. మా ఇంటి పేరు ఉన్న వాళ్ళకు తెలివి ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. సో మంచి కోపిష్టి. మా అమ్మ ఏం చేసేదో తెలిసిన, అంతా చదువుకొని, అంత గజిటెడ్ హెడ్ మిస్టర్ లెవెల్లో కూడా గజిటెడ్ ఆమె. ఏమి మొదలు అవ్వకముందే అయ్యా సారీ అయ్యా నాదే తప్పైంది అంటది. ఇంకా మళ్ళీ ఫర్దర్ జరగడానికి అవకాశము లేదు. ఎంత గొప్ప మనిషి అంటే ఏ తప్పు లేకుండా నాదే తప్పు సారీ అంటది. మనమైతే నువ్వెట్లా అన్నావు, ఏం సంగతి, నేనంటే నువ్వు ఏమనుకుంటున్నావు, ఇక షురు. పాపం పిల్లలు బ్యారి ఈ పరిశాన్లో వాళ్ళు ఏడుస్తుంటారు. అర్థమైందా? మీరు జీవించే జీవితము మీ పిల్లల మీద గొప్ప ఇంపాక్ట్ అవుతుంది. జాగ్రత్త సుమా. అర్థమైందా మీకు? మీరు ఏదో పెళ్లి చేసుకున్నాం, సంసారం చేస్తున్నాం అనుకోకండి. The life which you are leading is going to have a great impact on your children.
కాబట్టి చాలా భద్రంగా బతకాల. హల్లెలూయా. ముఖ్యంగా స్త్రీలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. సమాధానము, మనుషులతో సమాధానము, దేవునితో. అడ్డంగా ఉన్నటువంటి సిలువ గుర్తు ఏంటంటే దేవునితో సమాధానము, మనుషులతో సమాధానం. చాలా మనోళ్ళకి మస్తు తెలివి. ఏముంది? తెలివి. బైబిల్ని ఎట్టెట్ట వాడాలో అట్టట్ట వాడుతుంటారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఉంటుంది. శక్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగా ఉండు అన్నాడు కదా దేవుడు. శక్యం అయితేనే కదా, శక్యం కావట్లేదు కాబట్టి వాళ్ళని వదిలేసిన నేను. అంత తెలియవద్దు, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. అర్థమైందా? ఎఫెసీ 4:32 ఉంటుంది. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మరి అది ఎక్కడ పోయింది? 34వ కీర్తనలు ఉంటాయి. సమాధానం వెతికి దానిని వెంటాడుడి, దాని వెంటబడి ఉరకాలంట. అర్థమైందా? సమాధానము వెంటబడి ఉరకాలంట. సమాధానమును వెతికి దానిని వెంటాడుడి. అప్పుడే నీకు దేవునికి ఉన్న కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కనెక్షన్ కరెక్ట్గా ఉన్నందుకు ఇవన్నీ పనిచేస్తున్నాయి. కొంచెం అటు ఇటు ఉంటే పోతుంది అది. అర్థమైందా మీకు? దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన మీద నాకు చాలా ప్రేమ. కానీ మా అత్త ఒక్కదాంతో ఉన్నది చూడ, ఇక అదొక్కటి నాతో కాదు, అదొక్కటే నేను నరకానికి తీసుకుపోతుంది. అర్థమైందా? ఆమెను పెట్టిందే నువ్వు ఎట్లా. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదండి, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి ఎట్టపోతారు వాళ్ళు? స్కూల్కి పోతా ఉంటే పోతారా? ఎగ్జామ్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కే పెడతాడు దేవుడు వీళ్ళందరినీ. అర్థమైందా? ఆ టెస్ట్ ఏం కావాలా? పాస్ అవ్వాలా. పీస్ విత్ గాడ్, పీస్ విత్ పీపుల్, పీస్ విదిన్. దేవునితో సమాధానము, మనుష్యులతో సమాధానము, మన హృదయంలో సమాధానం కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ఉంటుంది. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవునికి సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. క్రిస్మస్ అంటే సమాధానం అంటే ఎంతోమందికి లేని శాంతి దేవుడు మనకు క్రిస్మస్ ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి క్రిస్మస్ అంటే ఇంకేంటి అండి? మీ పాస్టర్ గారు బాగా చెప్తాడు ముచ్చట. ఏంటంటే ఏంటి నాన్నది? ఉంటానంటే పెడతాను, తింటానంటే వండుతాను. అర్థమైందా? క్రిస్మస్ ఈజ్ గివింగ్, ఇవ్వటం. పుచ్చుకునేది మనకి ఇష్టం. పొద్దున్న లేచి ఇక ప్రార్థన మొదలు పెడతాం. యేసయ్యా నన్ను కాపాడు నాయనమ్మ, మా అమ్మను కాపాడు, నాయనను కాపాడు, మా అక్కను కాపాడు, మా తమ్ముని కాపాడు, నన్ను కాపాడు, నన్ను మంచిగా. ఇదే మనకు అలవాటు. అర్థమైందా? ఇట్లా అనేది అది చాలా గొప్పగా ఉంటుంది. పుచ్చుకొనుట కంటే ప్రార్థన చేయొద్దని చెప్పడానికి రాలే. అమ్మ ఏమో వచ్చింది ఏందో ప్రార్థన చేయొద్దు అంటుంది అనుకోకండి. దానికంటే ధన్యత ఏంటి అంటే ఇవ్వడం. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ సన్. దేవుడు లోకంను ఎంతగా ప్రేమించినాడంటే ఏం చేశాడు? తన కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. మీరందరూ చాలా మంచోళ్ళు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. మీ ఇంటికి వస్తా అంటే నన్ను రానిస్తారా వద్దంటారా? రానిస్తారు. వచ్చినాక కూర్చుంటా చేస్తా. పోయేటప్పుడు మీ పిల్లగాని ఇస్తావా నాకు తీసుకుపోతా అంటే ఏమంటారు? అరే వచ్చినామో పిల్లగాని తీసుకుపోతానంటది. దేవుడు ఆయన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవ్వడం అనేది దైవ లక్షణం. అర్థమైందా మీకు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17-19 వరకు. 19 చాలామందికి అది చాలా వండర్ఫుల్గా కోట్ చేస్తారు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అబ్బా ఎంత గొప్ప వాక్యము. దాని ముందు ఉంటుంది అస్సలు కీ. బైబిల్ సగం చేయొద్దు. ఏమంటాడు అక్కడ? 17 మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను ఇలాగో చెప్పుచున్నాను. హల్లెలూయా. అర్థమైందా? మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలంటే ఏం చేయాలా? ఇవ్వాలా. గివింగ్ ఇస్ క్రిస్మస్. మనమే బట్టలు వేసుకొని మనమే తిని మనమే సంతోషం, ఇది క్రిస్మస్ కాదు. మేకింగ్ అదర్స్ హ్యాపీ బై గివింగ్. దేవునికి ఇవ్వాలా. దేవుని ప్రేమించి
ఇతరులకు కూడా ఇవ్వడం అనేదే ఏంటది? క్రిస్మస్ అండి. గివింగ్ ఈజ్ క్రిస్మస్. ఎంతోమంది ఉన్నారు పేదలు, అటువంటి వారికి మరి అవసరతలో ఉన్న వారికి మన చెయ్యి చాచాలి. అన్నిటికంటే మించండి దేవుణ్ణి ప్రేమించడం. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తామంటారు కానీ పక్కా పీసోళ్ళు ఉంటారు. నాకు ఇప్పటివరకు అర్థం కాదు భక్తి పీసుతనము హౌ క్యాన్ దే గో టుగెదర్ అనేది ఐ క్యాంట్ అండర్స్టాండ్. చాలా భక్తి పరులు ఉంటారు. పొద్దున్న లేస్తే వాక్యమే, ఒక టాయిలెట్ పోతే తప్ప దినం రాత్రి వాక్యమే ఉంటుంది. చూస్తే మాత్రం భయంకరమైన పిసినారి బుద్ధి. క్రైస్తవత్వం అంటేనే ప్రేమ. ప్రేమ. మీ పాస్టర్ గారు అంటే నాకు అందుకే చాలా భయంకరమైన ప్రేమ. ఎందుకంటే పాపం పట్టి పిలిచి పెడతాడు. నేను రాగానే చెప్పిన పాస్టర్మ్మ గారితో, అమ్మ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, నేను చర్చ అయిపోగానే వెళ్ళిపోతా అని చెప్పిన. లేదు అత్తమ్మ అట్లా పోవడానికి లేదు, మీరు తినిపోవాలా మీకోసం ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టినాను అనగానే ఇంకా నా నోరు బంద్ అయిపోయింది. అర్థమైందా? క్రైస్తవత్వం అంటే లవ్ అండ్ ఫర్గివింగ్. ఏంటండి? ప్రేమ, క్షమాపణ. క్రీస్తు మనల్ని క్షమించినట్టు ఇతరులను క్షమించడము, క్రీస్తు మనల్ని ప్రేమించినట్టు ఇతరులను ప్రేమించడం. నేను చెప్పినా కదా, నాకు సుక్కలు చూపించిండ్రు నా జీవితంలో అని చెప్పినా కదా, వాళ్ళని ప్రేమించి వాళ్ళ జీవితాలు కట్టడానికి దేవుడు నాకు సహాయం దయచేసిండు. వాళ్ళనే కాదు, వాళ్ళ పిల్లల జీవితాలు కట్టడానికి కూడా దేవుడు నాకు కృప అనుగ్రహించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఆ పిల్లలు ఏమంటారంటే, ఈమె మా అత్తమ్మ కాదు మా తల్లి అని సాక్ష్యం చెప్తారు. దేవునికి మహిమ కలుగును. అది నా గొప్పతనం ఏం కాదు అండి. నాలో ఉన్న నా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, ధన్యత అయి ఉన్నది. ఇవ్వండి. మీరు ఎప్పుడు పోగొట్టుకోరు. ఇచ్చి చూస్తే ఆ మజా ఏంటిదో మీకు అర్థమవుతుంది. అర్థమైందా? హైదరాబాద్ బిర్యానీ అంటారు కదా, ఊకే అది టేబుల్ మీద పెట్టినంతసేపు మీకు ఏం అర్థమవుతుంది? తింటేనే అర్థమవుతుంది. అవునా కాదా? ఇచ్చితే అర్థమవుతుంది. మసిదోనియాలో ఉన్నటువంటి వారు కడుబీదలై ఉండి వారి దాతృత్వము గొప్పది. అదే అండి. ఆ పేద విధరాలు పాపం ఉన్నదంతా 2 కాసులు అదంతా తెచ్చి దేవునికి ఇచ్చింది. హల్లెలూయా. అట్లా ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఏమి, ద్వితీయోపదేశకాండం 2:7 ఉంటుంది, యెహోవా తోడై ఉన్నాడు, ఆయన వారికి ఏమీ తక్కువ చేయడు. హల్లెలూయా. నేను చెప్పినా కదా, పిచ్చి డబ్బు ఇప్పుడున్న ఇల్లు కంటే 10 ఇల్లులు కట్టుకునే అంత పరిస్థితి ఉండే, కానీ ఎన్నడూ దాన్ని ఆశపడలేదు. ఈ దినం వరకు దేవుడు ఏమీ తక్కువ చేయలేదు అని సాక్ష్యం ఇస్తున్నాను. హల్లెలూయా. నా భర్త చాలా గొప్ప వ్యక్తి, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. మా అమ్మ చాలా గొప్ప మనిషి, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. భర్త గారు ఉన్నప్పుడు ఆయన పెన్షన్ చాలా ఎక్కువ, ఆయన పోగానే ఏమైపోతుంది? ఫ్యామిలీ పెన్షన్ అయిపోతుంది. అది మా అమ్మగారు వెన్ షీ వాజ్ లివింగ్ షీ హ్యాడ్ ఎ పెన్షన్ ఆఫ్ 92,000 పర్ మంత్. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మిగిలింది ఎవరు? 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు. మిగిలింది ఎవరు? నేను. పాపం కదా, నేను పాపం ఏం లేదు, గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినానికి నాకు దేవుడు ఏమీ తక్కువ చెయ్యలేదు. మొన్ననే దేవుడు నాకు కొత్త కారు ఇచ్చిండు. హల్లెలూయా. డబ్బా కొట్టుకునేది కాదండి, దానికోసం కూడా ప్రార్థన చేసిన. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ సేవకు పోతుంటే బ్యాక్ పెయిన్ వస్తూ ఉండే నాకు. దేవా నాకు కొంచెం హైట్ ఉన్న వెహికల్ కావాలని ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా దేవుడు నాకు కృపను అనుగ్రహించినాడు. ఐఎమ్ లివింగ్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బట్ ఐ బిలాంగ్ టు దట్ గ్రేట్ గాడ్. అంత గొప్ప దేవుడు నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే డూయింగ్ గాడ్స్ విల్. పొద్దున్న లేస్తే మనం మన తలకాయలు ఉన్నదే ఆలోచిస్తాం. ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఇది చేయాలనుకుంటున్నా, అది నో సచ్ థింగ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 ఉంటుంది, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమో గ్రహించుకొనుడి కదా. మరి అంటది, ప్రభు యొక్క మాట చొప్పున ఆయన చిత్తం ప్రకారం నాకు జరుగునుగాక. క్రిస్మస్ ఈజ్ డూయింగ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అంటాడు, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు. కాబట్టి ఇప్పుడు చూడండి, డబ్బులు పెట్టి ఇది కొనుక్కోవడమైంది. ఇప్పుడు ఈ పోడియము ఇది ఇట్లా అంటే ఇట్లా జరుగుతుంది, అట్లా ఎందుకు నన్ను చెప్తున్నావు అంటదా? అది మనం ఏం చేస్తే అది చేస్తుంది. అది మనం కూడా ఆయన చేతిలో
అట్లా ఉండవలసిన వారమే అయి ఉన్నాం. 1 యోహాను 2:16-17 శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ గతించిపోవును, లోకములో ఆకాశలు గతించిపోవును, ఆయన చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలుచుదురు. కూసుంటే లేస్తే ఆయన చిత్తం కోసము వెతకండి. చూడండి, నిన్ననే నాకు ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను. మరి టైం ఎక్కువైతే క్షమించండి, అయిపోతుంది, దగ్గరకు వస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి పిలవకుండా ఉండబాకండి. నిన్న పొద్దున మా సొంత బంధువులు గజ్వెల్లో చర్చ్ డెడికేషన్ ఉన్నది. నాకు చాలా దగ్గర, మా మేనమామ కోడలు వాళ్ళ యొక్క తమ్ముడు అనమాట. మా మేనమామ కోడలు నాకు ఒక సొంత చెల్లెలాగా. ప్రతి నిమిషం ఆమె కూడా నేను పోతున్న శ్రమలో నుంచే పోతుంది, కానీ నన్ను చాలా పట్టించుకుంటుంది. అక్కయ్య, తిన్నావా, తాగినావా, ఎక్కడ పోయినావు, ఎంత దూరం వచ్చినావా, చాలా ప్రేమిస్తుంది. సో ఆ డెడికేషన్ ఉన్నది గజ్వెల్ల పొద్దున. నిన్న రాత్రి మండలపురంలో సువార్త కూటం ఉన్నది. కాబట్టి మరి అది ఆర్గనైజ్ చేసినటువంటి మాటిని చిన్నమ్మ నాకు చెల్లె, అక్క ఇట్లా సువార్త కూడిక ఉన్నది అని ఫోన్ చేసింది. ఇదేమో ఎప్పుడో అడ్వాన్స్లో అయిపోయింది. ఈ డెడికేషన్ ఇన్విటేషను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పడం అయింది. మరి కృప ఎంతగానో అక్కయ్య తప్పకుండా రావాలని చెప్పడం అయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పోవాలి, నేను ఎక్కడ పోవాలా? కృప నేను అక్కడికి రాకుంటే కూడా పర్వాలేదు కదంటే, కృప ఏమన్నదంటే, అక్కయ్య అది కూడా సేవనే అన్నది. అప్పుడు నేను అన్న, చూడు కృప, సేవనే కానీ వచ్చి అక్కడ కూర్చుంటా, నేను ఇక్కడేమో నేను చెప్పే అవసరత ఉంది. హల్లెలూయా. కాబట్టి అది వదిలేసిన. రాత్రి మండలపురం ఆ పేదల మధ్యలో నిలబడి సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేసాడు. హల్లెలూయా. అనేకులు వచ్చి చాలా సంతోషపడి మరి చాలా మంచి సువార్త అందించినారని చాలా సంతోషించినారు. కాబట్టి ప్రతి విషయంలో ఆయనను అడుగుతా, నేను ప్రతిదీ అడుగుతా. నా పిల్లలకి చాలా కోపం నా మీద. అరే, సొంత పిల్లల్ని చూస్తానికి కూడా దేవుని చిత్తం అడగాలన్నా నువ్వు? పిల్లల్ని చూడొద్దని దేవుడు చెప్తాడా? అది కూడా అడుగుతా. అయ్యా, పొమ్మంటావా వద్దంటావా? అమెరికా పొమ్మంటావా వద్దంటావా? హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని ఎరగటమే క్రిస్మస్ అంటే. మరి ఆయన చిత్తము జరిగించటం మనకి జీవితంలో ఎంతో మేలు. క్రిస్మస్ అనగానే ఇందాక అందరూ స్టార్ 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 అన్నారు కదా, అవునా? స్టార్ ఏం చేసింది? మనుషులను, జ్ఞానులను రక్షకుని దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. నీతి మార్గమును అనుసరించుటకు అనేకులను ఎవరు త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశం. చదవండి ఒకసారి దానియేలు గ్రంథము 12:3 చదవండి దయచేసి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎన్ని స్టార్లు పెట్టుకున్నా వేస్టే. ఆ స్టార్ మనమైతే అప్పుడు క్రిస్మస్ అర్థవంతంగా ఉంటుంది. అనేకులను నిత్య నరకము నుంచి నిత్య జీవంలోకి నడిపించేటటువంటి నక్షత్రాలుగా ఉండడానికే ఈ క్రిస్మస్ దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే జ్ఞానులు ఏం చేసిండ్రండి? వచ్చి సాగిలపడి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బేబీని చూసి ఎవరైనా సాగిలపడతారా అండి? కానీ వాళ్ళకి తెలుసు ఆయన లోక రక్షకుడని. క్రిస్మస్ అంటే ఆరాధన. హల్లెలూయా. చక్కటి ఆరాధన చేసినారు ఇందాక. ఐ వాజ్ కాటప్. చాలా అద్భుతంగా అనిపించిందండి. కనుక ఆదివారం చాలా మంచిగా ఉంటుంది, అంత సూపర్ ఉంటుంది. అందరు సూపర్ బిలీవర్స్గానే ఉంటారు ఆదివారం. సోమవారం శనివారం దాకా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము ఆరాధిస్తూనే ఉండాల. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ అవుతున్నా, తిక్క తిరుగుతున్నా, ఏమైతున్నా, అయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నేను నా హస్బెండ్ చాలా అన్యోన్యమైన దంపతులం అండి. సర్వలోకానికి తెలుసు అది. ఈ మార్గం ఇప్పుడు నేను వెళ్ళేది అది అంత మామూలు మార్గం కాదు, చాలా కష్టతరం. కానీ నేనేమంటా, అయ్యా నీకు ఇష్టమైంది, నీకు స్తోత్రం. ఎందుకొరకు ఇది అలౌ చేసినావో అందుకొరకు నేను జీవించడానికి
దేవా నా కృప దయచేయి, నీకే స్తోత్రం అని చెప్పటానికి దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, క్రిస్మస్ అంటే ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్, ఈ విధమైన అర్థవంతమైనటువంటి క్రిస్మస్ మనం జరుపుకోవడానికి మరి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.